రామాంతపురంలో చక్కబెట్టవలసిన పనులన్నీ పూర్తిచేసి అత్తవారి ఊరు చేరాడు గోపి. తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి పెట్టే బెడ్డింగు సర్దుకుని వచ్చేశాడు. వరండాలో కూర్చుని వామనగొంట్లాడుతోంది రాధ. గోపీని చూస్తూనే ఆ అమ్మాయి ముఖం వికసించింది. అమ్మా, అమ్మోయ్, బావొచ్చాడే కేకలు వేసింది. ఎవరే వచ్చింది? చలమయ్య అడిగాడు. బావ తాతయ్య. బావనొచ్చినా అతని భర్తే తల్లి. కోటం వచ్చింది. మనవణ్ణి చూడగానే ఆమె ముఖం వికసించింది. ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించింది. గోపి వెనకొచ్చిన కూలివాడు పెట్టె కింద పెట్టాడు. దానిపై చిన్న తాటాకుల బుట్టుంది. ఇదేనా రావడం? ఉదయం బయలుదేరాను. మొదటి బస్సు తప్పిపోయిందమ్మమ్మ. అయ్యయ్యో, పొద్దట్నుండి ఉపవాసం ఉన్నవట్రా. కమలమ్మ, గోపి వచ్చాడే, వడ్డించు అంది. స్నానం చేసి తర్వాత భోజనం చేస్తాలేవే. రాధకని అమ్మ చేసిచ్చిన పలహారాలు శుభ్రంగా తినేశాను అన్నాడు తాత పక్కన కూర్చుంటూ. ఏమోరా గోపి, నాకు మళ్ళీ కళ్ళొచ్చినట్టుంది. నా ఇల్లు నిండినట్లుంది. చలమయ్య మనవడి వీపు నిమిరాడు. తన కొడుక్కి కొడుకులు లేకపోయినా కూతురి కొడుకు తనను ఉద్ధరించడానికి వచ్చాడని ఓ విధంగా తృప్తి చెందాడు. రాధా, బడికి వెళుతున్నావా? లేదు బావా, 15వ తారీఖు నుండి బడులు తీస్తారు అంది. కోటమ్మ ఏదో పెద్ద హాస్యమున్నట్టు పక్కపక్క నవ్వింది. ఏం చోద్యమర్రా, పెద్దవారి ముందే మాట్లా. నీది మరీ చోద్యమే. వాళ్లేం పరాయవారా? చలమయ్య కళ్లతో చూడలేడు కాబట్టి ఏదో వినాలని కుతూహలం. స్నానానికి నీళ్లు తోడాను. తలుపు చాటు నుండి కమలమ్మ పిలిచింది. నీళ్లు తోడావుగాని అల్లుడొచ్చాడు, ఏదైనా తీపిచేశావటే? లేదత్తయ్యా. ఏం చోద్యమే తల్లి, పోలున్నే ఉన్నాయి. ఇంత పరమాన్నం వండరాదే. మేం అల్లుడొచ్చాడంటే ఎన్ని చేసేవారమని. ఏంటో కాలమమ్మ కాలం. నాయనమ్మ, పరమాన్నం వండితే బావొక్కడే తింటాడా ఏం? అందరూ తినొచ్చు. అమ్మయ్యా, బ్రతికించావు. గుండెల మీద చెయ్యి వేసుకుంది. కొంపదీసి అల్లుడే తినాలంటావేమోనని హడలిపోయాను. ఆ భయం వద్దులే రాదా. నాకెవరేమిచ్చినా అందులో నీ వాటా ఉంటుంది. గోపి హామీ ఇచ్చాడు. మా బావ మంచివాడు. రాధ కళ్ళు తిప్పింది. అమ్మో, అప్పుడే దాన్ని వెనకేసుకుంటే నీ మాట వింటుందిరా అబ్బాయి. నాయనమ్మా, నేను బావ ముందే ఉన్నాను. మీ గోలుమాల మాటలు మాకు రావమ్మా. మాకు అంటున్నావు, ఎవరికేమిటి? రాధ కిలకిలా నవ్వింది. మొగాళ్ళ ఏంటా కబుర్లు? వెళ్ళి మీ అమ్మ పాయసం ఎలా చేస్తుందో చూడు. మా అమ్మ బాగానే చేస్తుందిలే. నీ కూతురే జీడిపప్పన్నా వెయ్యక చేస్తుంది. చూసావురా, అప్పుడే అత్త మీద చాడీలు చెబుతోంది. మా అమ్మ మీద నువ్వు ఆడిపోసుకోవడంలే. ఇదెక్కడ చూద్దాం? కోటమ్మ ఏదో అనుభవింది. లోపల నుండి కమల మరోసారి హెచ్చరించింది. వెళ్ళి స్నానం చేయరా. ఆవిడ బయటికి వెళ్ళింది. మనవడి ఆగమన వార్త ఊరంతా చాటి రావాలి. గోపీకి చాకింటి బట్టలు తెచ్చిచ్చింది రాధ. నా పెట్టెలో ఉన్నాయి అన్నాడు మొహమాటంగా. ఏమో మరి, అమ్మ ఇవ్వమంది. రాధ పెరట్లోకి వెళ్ళింది. ఆమె వెనకే వెళుతూ అప్రయత్నంగా వంటింట్లోకి దృష్టి సారించాడు. నలుపు చిలకపచ్చ గళ్లచీరలో అరవిచ్చిన గులాబీలా కనిపించింది కమల. జుట్టు 2 చెంపలను కప్పేసింది. ఆమె చేతులపైన బంగారు గాజులు వెలవెలబోతున్నాయి. జీడిపప్పు ఉలుస్తోంది. ఆమె తలెత్తేసరికి గోపి తప్పుకున్న కమలకంట పన్నే పడ్డాడు. అతనలా చూడ్డం బొత్తిగా నచ్చలేదు. వెళ్ళి పక్కింటి దగ్గర గలగలా మాట్లాడే అత్తగారిని కేకేసింది. ఏంటే? విసుక్కుంటూ వచ్చింది. గోపి స్నానానికి వెళ్ళాడు, వడ్డించండి. గోపి పరాయవాడా? నువ్వే వడ్డించవే అమ్మాయి. ఈనాటి నుండి నీ కన్నకొడుకు కిందే లెక్క. పరాయవాడానన్నానా? కాస్త రాధ ఎదిగొచ్చే వరకు మీరు వడ్డించక తప్పదు. విసురుగానే జవాబిచ్చింది. వెళ్ళి పడకగదిలో కూర్చుంది. ఇదెక్కడ చోద్యమే? గొణుక్కుందామే. గోపి తుండు భుజాన వేసుకునొచ్చాడు. అతన్ని చూసి ఉలిక్కిపడిందామె. ఇదేమిటి, కొన్నిసార్లు అచ్చు సారథిలా కనిపిస్తాడు వీడు. తన భ్రమ. అందుకే కాబోలు కోడలు తప్పుకుంది. ఎవరికైనా అంతేగా, భర్త గుర్తుకొస్తాడు. గోపి పీట మీద కూర్చోగానే వడ్డన ప్రారంభించిందామె. రాధ భోజనం చేసిందామమ్మా. నువ్వంటే పొద్దట్నుండి పరగడుపున్నావని వడ్డించాన్రా. అది స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. చీకటవుతోంది, ఒంటరిగా రాగలదా? పొంతులుగారైతే మనిషినిచ్చి పంపుతారు. అతను మరేం మాట్లాడక అంత రుచికరమైన వంట చేసిన చేతులు కనిపిస్తాయేమోనని చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఏమోరా తండ్రి, ఊరు విడిచి ఎటన్నా పోదామనిపిస్తోంది. డబ్బున్నవాడిదే రాజ్యం. ఎవరిని ఏం అనలేం నిట్టూర్చింది. ఏ ఉపోద్ఘాతం లేకుండా అమ్మమ్మ అలా ఎందుకందో అర్థం కాని గోపి తలెత్తి చూశాడు.
ఆవిడ మాటలు వినటానికన్నట్టు క్షణం ఆగాడు. కాలు కడుపు నొప్పి పుడితే ఇన్ని మందులిచ్చే దిక్కులేదు, మళ్ళీ డాక్టర్కు బదిలయిందట. ఇంకొకరొస్తారులే, వైద్యం కోసం వేరే ఊరు అక్కర్లేదు అన్నాడు మళ్ళీ ముద్ద కలుపుతూ. ఏమొస్తారో, ఊర్లో పెద్దలుండనీరా తండ్రి. అదేం, ఎవరొచ్చినా మొదట వాళ్లను ప్రసన్నం చేసుకోవాలి, సర్పంచ్తో పేకాడాలి, లేకపోతే దారి చూపుతారు. అదేంటో చూద్దాం, రాధను త్వరగా ఇంటికొచ్చేస్తుండమని చెప్పు. ఇదేం చూద్యంరా, నీ పెళ్ళానికి నువ్వు చెప్పుకో. తొసిపళ్ళు బయటపడేలా నవ్వింది. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతుండగా కథానాయకురాలు రాధ స్నేహితురాళ్ల మధ్య పరివేష్టితయ్యై వివాహపు ముచ్చట్లు చర్చిస్తోంది. మాస్టారు కూతురు కనకలత, కాంపౌండర్ కూతురు సుజన, పెద్ద కాపు కూతురు లక్ష్మి కూర్చున్నారు. వాళ్లు ముగ్గురూ కలుసుకునేది పాటిబండలో ఉన్న చిన్న దేవాలయంలో. ఆంజనేయస్వామి విగ్రహం తప్ప ఆలయంలో ఏమీ లేవు. ఈసారి కొత్తవారు ఎవరైనా వస్తున్నారటే? అదేనే, ఉపాధ్యాయులు. రాధ అడిగింది. ఉన్నవారెవరూ పోలేదుగా? కనకలత మూతి తిప్పింది. ఈ పిల్లకేం పాడుబుద్ధి, అడిగిన వాటికే జవాబు చెబుతుందేం అనుకుంది. రాధా, బడిపంతులు ఎక్కడికి పోరుగాని నీ పెళ్లి సంగతులు చెప్పవే. నా పెళ్లికి మీరంతా రాలేదా? నేనేం చెప్పాలి? అది కాదే, మీ ఆయన నువ్వు ఏం మాట్లాడుకున్నారు? సుజన అడిగింది. సుజనకు 15 ఏళ్లు. భార్యాభర్తల కబుర్లంటే చెవి కోసుకుంటుంది. కాస్త పెద్ద పిల్లలు కనిపిస్తే చాలు చెత్త కబుర్లు చెప్తుంది. ఏమున్నాయి మాట్లాడుకోవడానికి? అబ్బా, ఒట్టి మొద్దు. మీ అత్తగారింట్లో ఏం చేశారు? లడ్డూ, బూందీ, పాయసం చాలా చేశారు. కానీ పాయసం చేయడంలో మా అమ్మే ఫస్టు. నీతో ఎట్లా చచ్చేదే తల్లి. పోనీ ఏవైనా ఆటలాడుకున్నారా? ఓఎస్. తను కేశవును ఓడించిన ఘట్టం గుర్తు తెచ్చుకుని గర్వంగా తలాడించింది. సుజన ముఖం వికసించింది. చెప్పు చెప్పు, ఏం ఆటలాడావు? చిన్నబావతో లక్ష్మి నేను పచ్చిసాడాం. ఆ మాట వింటూనే లక్ష్మి, కనకలత పక్కున నవ్వారు. సుజన ఉడుక్కుంది. నువ్వు పనికిరాని మొద్దువే. ఏం, నేనేం చేశాను? రాధ అడిగింది. అక్కడున్న ముగ్గురులో ఆమె చిన్నది. నీతో చావుచ్చిందే తల్లి. అది కాదే, మీ బావ నిన్ను ముద్దు పెట్టుకోలేదు? ఓ, అలా అడగరాదు. ఓసారి ముద్దు పెట్టుకోబోయాడు, చెంపలు గరుగ్గా తగిలాయే. ఇదెక్కడ పిల్లరా బాబు? సుజన తలకు చేతులు పెట్టుకుంది. కొందరి మనసులు కొన్ని విషయాలు గ్రహించడానికే ఎదుగుతాయి. రాధను చదువులో ఎవరు ఏ ప్రశ్న వేసినా జవాబు వచ్చేస్తుంది. సాంసారిక విషయాల్లో అనుభవశూన్యురాలు. సరే, ఇంకా చెప్పు. ఏంటే, నేను బావ సత్యనారాయణ వ్రతం చేశాం. నేను పరికిణీ కట్టుకుంటే మా అత్త పేచి పెట్టింది. తర్వాత ఇద్దరం కలిసి భోజనాలు చెయ్యాలన్నారు. బావ స్నేహితులొచ్చి బావను లాక్కెళ్లారు. చాలా విసుగ్గా చెప్పింది. వాళ్లు ముగ్గురూ అలా నవ్వడం ఆమెకు బొత్తిగా గిట్టలేదు. దాన్నేం అడక్కండే, వాళ్ళత్త కళ్ళాపి జల్లడం, వాళ్ళమ్మ ముగ్గు పెట్టడం కూడా చెబుతుంది. కనకలత విసుగ్గా లేచింది. సుజన, లక్ష్మి వెళ్ళిపోయారు. రాధ పంతులుగారిని చూడ్డానికి వెళ్ళింది. ఏమిట్రాధ విశేషాలు? రేపటి నుండి లెక్కలు చెప్పండి మాస్టారు. ఈసారైనా 100కి 100 తెచ్చుకోవాలి. ఈసారి చదువుతావా? మాస్టారి భార్య అడిగింది. ఏం, చదువు మానేస్తానని అనలేదే? నువ్వు అనలేదు కానీ మీ నాయనమ్మ అంటోంది. చదివేది నేనా నాయనమ్మ? రాధకు త్వరగా ఏ విషయంలోనూ కోపం రాదు. తనను ఎవరన్నా ఏదన్నా పట్టించుకోదు. చదువు విషయంలో ఏమన్నా సహించలేదు. వారిని శత్రువులుగా చూస్తుంది. ఆమె ముఖం ఎర్రబారింది. మీ బావిష్టపడితే చదవచ్చులే, మాస్టారు ఓదార్పుగా అన్నారు. రాధకు మండిపోతోంది. తన ఇష్టం లేకుండా నిర్ణయించే అధికారం నాయనమ్మకెక్కడిది? వద్దంటే అమ్మానాలి అనుకుంది. గిరుక్కున వెనక్కు తిరిగింది. ఉండమ్మా, ఎవరైనా వస్తారు. పంతులుగారు అన్నా వినిపించుకోకుండా పరికిణి ఎత్తిపట్టుకుని పరుగులు పెట్టింది. ఇల్లు చేరే వరకు దమ్మొచ్చేసింది. ఆగి ఒక్క క్షణం తేలిగ్గా ఊపిరి పీల్చింది. చీకటవుతోంది. బయటకు వెళ్ళిందనువు త్వరగా రావాలని తెలీదా రాదా? త్వరగానే వచ్చాను. నాయనమ్మేది? దూకుడుగా అడిగింది. ఎందుకే? నా చదువు మానిపిస్తానని ఊరంతా చాటింపు వేస్తుందట. అసలు తనకేం అధికారం ఉందట? రాధ గొంతు విని గోపి, కోటమ్మ బయటకొచ్చారు. ఏంటే, పెనం మీద పేలప గింజలా ఎగిరెగిరి పడుతున్నావు? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఏమనుకున్నావో? నీ ఇల్లేం కాదు, మా అమ్మది, గుర్తించుకో. ఇదెక్కడి చోద్యమే? ఏంటి అమ్మమ్మ, చిన్నపిల్లతో నువ్వు కూడా? గోపి విసుక్కున్నాడు. రాధా, నువ్వు కూడా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఇక మీద వాకిట్లో నిల్చుని పోట్లాడకూడదు అన్నాడు. రాధ సిగ్గుపడినట్టు తల వంచుకుని వచ్చేసింది ఇంట్లోకి. కమల లోపలికి వెళ్ళింది. కోటమ్మ మాత్రం తన వయసులో ఎంత ఒబ్బిడిగా, ఎంత శాంతంగా ఉండేదో వర్ణిస్తోంది.
గోపి వచ్చి తాత మంచం మీద కూర్చున్నాడు. రాధా, కాళ్ళు కడుకురా, పాయసం తాగుదుగాని కమలమ్మ కేక వేసింది. నాకేం వద్దు, అంతా నాయనమ్మకే పెట్టు అంది ఉక్రోషంగా. కమలకేం పాలు పోలేదు. గట్టిగా కూతుర్ని కసరడానికి గోపి ఉన్నాడు అనుకుంది. లేమ్మా, నాయనమ్మ మాటలకేం బ్రతిమలాడింది. గదిలోకి వెళ్లి చెక్కిలిగింతలు పెట్టింది. రాధ బిగుసుకుపోయింది. కమలకు విసిగేసింది. రాధా, అమ్మనలా విసిగించచ్చా? తల్లి కూతుళ్ళు ఉలిక్కి పడ్డారు. ఆ గంభీర కంఠం విని గుమ్మం పొడవున గోపి నిల్చున్నాడు. కమల లేచి నిల్చుని పమిట సర్దుకుంది. రా, భోజనం చేద్దుగాని. రాధ ముండికి వేయలేకపోయింది. ఆ కంఠంలో అధికారం కాదు, ఆప్యాయత కూడా కొట్టొచ్చినట్టు కనిపించాయి. లేచొచ్చింది. వెనకాలే కమల వచ్చింది. అతను జరిగి దారిచ్చాడు. రాధ భోజనం చేసే వరకు అతను అక్కడే పచార్లు చేశాడు. కమల కాస్త ఇబ్బంది పడింది. ఇప్పుడు అలకకేమైందో, మనకు చదువులెందుకే, ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళెలాలా? 2 పూట్ల గోపికి కాఫీలు భోజనం చూస్తే చాలు. ఇదిగో నాయనమ్మ, నా చదువు విషయం నీకు అనవసరం. ఆ కాఫీలు భోజనాలు నువ్వే చూడు. కాస్త వీధిలో వారు శాంతంగా ఉంటారు. ఇదెక్కడి చోద్యమే? మళ్ళీ నీ చోద్యం నా ముందెత్తితే చూడు. నన్ను చదువు మనిపిస్తే చచ్చిపోతాను. లేచింది రాధ. చా, నీ మాటలకు హద్దు పద్దు లేదు. కమల చెయ్యి గాల్లోకి లేచింది. ఆ చెయ్యి అక్కడే ఆగిపోయింది. ఆశ్చర్యంగా వెనుతిరిగిన కమల మరింత ఆశ్చర్యపోయింది. ఆమె ముంజేయి గోపి చేతిలో ఉంది. ఆమె వంక 2 క్షణాలు చూసి చెయ్యి వదిలాడు. రాధ చిన్నది, మీరు తొందరపడితే ఎలా? ఇలా రాధా. రాధను పిలుచుకుని బయట గదిలోకి వెళ్లాడు. కమల ఇంకా తేరుకోలేదు. విచిత్రమైన స్పర్శ, వర్ణించలేనటువంటి అనుభూతి. తను తాను సంభాళించుకుని బయట గదిగుమ్మంలో నిల్చుంది. నిజంగానా బావా? నిజం రాధా. నువ్వు నాకు చదువు వద్దని గోల పెట్టే వరకు చదివిస్తాను. చాలా థ్యాంక్ యూ బావా అంది సంతోషంగా. ఏంట్రా, దానికి బుద్ధి లేకపోతే నీకు లేదా? నువ్వు 10వ క్లాసు పాస్ కాకపోతివి. అమ్మమ్మ, కాలం మారుతోంది. మన పిచ్చి నమ్మకాలు మానుకోవాలి. ఒకరి కోసం కోరికలు ఎందుకు చంపుకోవాలి? రాధ నా భార్య అయినంత మాత్రాన ఆమె మనిషి కాదా, మనసు లేదా? ఇదేం చోద్యంరా, భర్త కంటే భార్య ఎక్కువ చదవచ్చా అంది నిష్ఠూరంగా. ఎందుకు చదవకూడదు? ఎంతోమంది భార్యలు తమకంటే ఎక్కువ చదివిన భర్తలను భరించడంలే. నా విషయంలో భార్య భరిస్తుంది. ఏమోరా అబ్బాయి, నాకేమంత నచ్చలేదు నీ పద్ధతి. చలమై అందుకున్నాడు. హాయిగా కృష్ణారామ అనుకో తాతయ్య. ఇంటితో పాటు రాధ బాగోగులు నాకు వదిలే. ఊరు పొమ్మంటుంది, కార్డు రమ్మంటుంది. నాకెందుకు నాయనా, మీ ఇష్టం అన్నాడు. అతని కంఠంలో నిష్ఠూరతను గమనించాడు గోపి. రాధకి ఆ క్షణంలో గోపి ఒక దేవుళ్లా కనిపించాడు. తనంటూ పూజ చేస్తే ఈ మహాపురుషుడికే అనుకుంది మనసులో. అమ్మా, బావ దేవుడు కదూ? దేవుడంటే ఎవరే పిచ్చిదేనా? దేవుడంటే దేవుడే. అంతకంటే వివరాలు చెప్పలేకపోయింది. కమలమ్మ నవ్వి కూతుర్ని దగ్గరగా తీసుకుంది. డాక్టర్ ఆనంద్ నీరసంగా ఇల్లు చేరాడు. అతని భార్య సుధా ఆతృతగా ఎదురు చూస్తోంది. లాభం లేదు సుధా, అన్నీ అరువు కేసులే. నీరసంగా ఫేము కుర్చీలో వాలిపోయాడు. ఆమె ముఖంలో రంగులు మారాయి. వివాహానికి పూర్వం డాక్టరు భర్తగా వస్తున్నాడంటే ఎంత సంబరపడింది. ఆనంద్ కంటే ముందు ఒక లెక్చరర్ చూసి వెళ్లాడు. 10,000 ఇస్తే చాలునన్నాడు. తల్లికి మేనత్తకు సుతారాము గెట్లేదు. ఇంకో 10,000 పోతే పోయాయి, డాక్టర్ కావాలరా అంది అత్త. భర్త చనిపోయి ఇంట్లో ఉంటోంది. తండ్రి ఎంత ప్రాక్టికల్గా ఆలోచించాడో గాని లెక్చరర్ సంబంధం వైపు మొగ్గు చూపాడు. డాక్టర్లనగానే 25,000-30,000 అడుగుతారు. ఇక అతను ఉద్యోగస్తుడైతే అసలు మాట్లాడలేం. అతనికి ఉద్యోగం వచ్చి సంపాదించే వరకు మరో 25 వదులుతాయి. ఇతను 600-700 తెచ్చుకుంటున్నాడు. డబ్బే ముఖ్యమా? ఎంత చదివినా పొంతులేగా. నిరసనగా చూశారు. మరేం మాట్లాడలేకపోయాడు. దూరపు బంధువులబ్బాయి ఆనంద్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను అందరికీ నచ్చాడు. ఆ సమయంలో 30,000 ఇబ్బంది అయినా ఒక్కరితే అమ్మాయి. ఆ అప్పైనా తీర్చుకోవడానికి 4 మగపిల్లలున్నారు. మరో 10,000 పై ఖర్చులు చేసి ఘనంగా వివాహం చేశారు. ఈ 2.5 సంవత్సరాల్లో పుట్టింటి నుండి మరో 10,000 తెప్పించుకుంది. ఆనంద్కు ఉద్యోగం దొరకలేదు. పాటిబండలో డాక్టర్ లేడని తెలిసి వచ్చి ప్రాక్టీస్ పెట్టాడు. అతని మెతకతనం చూసి అంతా అరువులే అంటారు. పెళ్లినాటి బట్టలు పాతబడ్డాయి. 50,000-60,000 పెట్టి బూటు కొనే స్థితిలో లేరు. అతన్ని డాక్టర్గా అంగీకరించరు జనం. తప్పనిసరి వచ్చినా డబ్బు రేపిస్తామంటారు. ఎన్నాళ్ళిలా?
ఇంకా ఆనంద్ కంటే సీనియర్స్కే ఉద్యోగం దొరకలేదు. భావి అంతా అంధకార బొందరంగా కనిపించింది సుధకు. తను BA పాస్ అయింది. ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా ఇచ్చేదెవరు? భర్త పిలుపుతో ఆలోచనలాపింది. సుధా, గ్లాసుడు మంచినీళ్ళు. ఇంకా మంచినీటికి కరువు రాలేదులేండి, చెమ్ముడైనా తాగచ్చు. తన ఆలోచనల్లో ఉండి భర్తకు మంచినీళ్ళైనా ఇవ్వనందుకు నొచ్చుకుంది సుధా. చెంబుతో నీళ్లు గ్లాస్ తెచ్చింది. రేపటికి మాత్రం సరిపోతాయండి బియ్యం. రేపు ఎవరైనా ఇస్తారేమో చూస్తాను అన్నాడు. భార్యని చూస్తే అతని హృదయం ఆర్ద్రమైపోయింది. ఆమె ఉత్త మనిషి కూడా కాదు. పాలు పళ్ళు ఇవ్వకపోయినా సమయానికి ఎంత అన్నం పెట్టలేకపోతున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలిసి కూడా మూర్ఖుడైపోయే తనలాంటి వారికి జీవితం సమస్యలమయం కాక మరేమిటి? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుధా, మనము ఎంత ముందుకు పోయామన్నది ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు కాలేజీలో చేరగానే వివాహం చేసేవారు. కొన్నాళ్లకు వివాహం విద్యానాశనం అన్న ముక్క గుర్తుపెట్టుకుని చదువు పూర్తవుతుండగా చేస్తున్నారు. మరి ఎప్పుడు చెయ్యాలని మీ ఉద్దేశం? చదువు పూర్తయి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పుడు చెయ్యాలి. అటు చేసుకున్న అమ్మాయికి ఇటు అబ్బాయికి సుఖం ఉంటుంది అన్నాడు జీవిత సారాన్ని పిండినట్టు. మనం చేయగలిగింది చేశామా? పెద్దవారిని తప్పుబట్టి లాభం లేదు నిట్టూర్చింది. అది నిజమే సుధా, మనమంతా వాచాసూరులమే. అతను మరో గ్లాసు మంచినీళ్లు తాగి చుట్టూ కలి చూశాడు. 2 ఫేమ్ కుర్చీలు, ఒక నవ్వారు మంచం తప్ప ఏం లేవు. అత్తగారినైనా ఏం పీడిస్తాడు? వారు ఇవ్వగలిగినంత ఇచ్చారు. ఓ 400 ఇచ్చినా ఉద్యోగం చెయ్యొచ్చు కదండి. నీకు తెలీదు సుధా, హైదరాబాదులో ఉండగా 300 ఇచ్చినా చేస్తానన్నాను. అక్కడ రికమెండేషన్లు బంధుత్వాలు అడ్డొచ్చాయి అన్నాడు. పోనివ్వండి, ప్రతి మనిషికి జీవితంలో పరీక్షా సమయం ఎదురవుతుంది. అలా కాకపోతే పక్కవారి కష్టాలు అర్థం కావు అంది. అతను లేచి మొహం కడుక్కునొచ్చాడు. అన్నం, అత్తగారు పంపిన ఆవకాయ, మజ్జిగ ఎదురయ్యాయి. భోజనాలు పూర్తి చేసుకునొచ్చారు. మహా ఒక్కగా ఉంది. వర్షం వచ్చే సూచన కనిపించింది. మంచం మీద చెరో చివర నడుం వాల్చారు. పోస్ట్! ఆ కేక వింటూనే చెంగున లేచింది సుధ. ఆమె భర్తకు ఉద్యోగం చూడమంటూ మేనమామకు ఉత్తరం రాసింది. అతను తండ్రిలా ఆదర్శాలు వల్లించే వ్యక్తి కాదు. వ్యవహార దక్షత కలవాడు. అతను ప్రయత్నిస్తే దొరుకుతుందన్న ఆశుంది. ఉత్తరం అందుకుని విప్పింది. రాసింది మామగారే కాని మేనమామ కాదు. ఎవరు? ఆనంద్ ఇటు తిరిగాడు. పోస్ట్ మీకే. అతనిపైకి గిరాటేసింది. దాన్ని అందుకొని చదువుతుంటే అతని ముఖంలో రంగులు మారాయి. ఏం రాశారు? చదువు. ఉత్తరం ఆమెకిచ్చి ఆవేదనగా అటు ఇటూ దొర్లాడు. చిరంజీవి ఆనందను ఆశీర్వదించి రాయింది. క్షేమము. మీ క్షేమమైనా తెలియజేస్తున్నందుకు సంతోషం. సుతుల గన్నది గతుల కోసం అంటారు, కాని ఇక్కడ తారుమారైంది. డాక్టరువు, ప్రాక్టీస్ పెట్టావు, తమ్ముడికి చదువు చెప్పించలేవా? ఉన్న బంగారం నీ చదువుకే అమ్మాం. సుధా ఉత్తరం నేలకేసి కొట్టింది. ఆనంద్ ఏమీ అనలేదు. మా చదువుకు ఆయన బంగారం పెడితే నా కట్న డబ్బుతో కూతురు పెళ్లి చేయలేదా? అటు తిరిగాడు ఆనంద్. మెత్తటి వారిని చూస్తే మొత్తబుద్ధి అవుతుందనే సామెత ఉండనే ఉందిగా. అసలు అలుసంతా మీదే. ఇక్కడ ఎవరు సుఖపడిపోతున్నారని ఆ నిష్ఠూరాలు? కట్నం డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచినా తిండికి దేవుళ్లాడే బాధైనా తప్పేది. ఉన్నదంతా ఖర్చు చేశారు. చెల్లి పెళ్లి మన బాధ్యత కాదా? కాదనుకుంటే మా వాళ్లు డబ్బుతో పొలమో ఇల్లో కొనేవారు. వారి బుద్ధికంటున్నాను. మన పరిస్థితి వారికేం తెలుసు? ఒకసారి రమ్మనండి, చూసిపోతారు. సుధా, నీకు నీ వారి ముందు బయటపడ్డం ఎంత ఇష్టమో నాకు మా వారి దగ్గర అంతే అభిమానం. వారు నన్ను కృతజ్ఞుడు అనుకున్నా పర్వాలేదు, కాని పనికిమాలినవాడు, అసమర్థుడు అనుకోవడం సహించలేను అన్నాడు. మధ్యాహ్నం పడుకునే పావుగంట నిద్ర కూడా ఎగిరిపోయింది. ఎవరి ఆలోచనలతో వారు దొర్లారు. కనీసం 5-6 వేలైతే ఆసుపత్రికి కావలసిన కొన్ని పరికరాలొచ్చేవి. సుధ నోరు తెరిచి అడిగితే మామగారు కాదనరు, కాని అప్పటికే వారు హద్దులు దాటి ఖర్చు చేశారు. 4ంటికి లేచి బావి దగ్గరికెళ్లాడు. స్నానం చేసి లుంగి పంచేపిండి తాడుపై వేశాడు. కొయ్యకి తగిలించిన ప్యాంటు వేసుకుని తుండు కూడా ఆరేశాడు. సుధ లేచి కషాయంలాంటి కాఫీ 2 గ్లాసుల్లో తెచ్చింది. ఒకటి అందుకున్నాడు. సుధ ముఖం చూడాలనిపించలేదు. సుధా, ఏంటి? నేనొక మాట చెబుతాను, వింటావా? తప్పకుండా వింటాను. నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. విశ్రాంతి, మనశ్శాంతి లభిస్తాయి. విశ్రాంతి లేదనన్నానా? నువ్వు అనకపోయినా నాకు తెలీదా?
ప్రసవం అయ్యేదాకా అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళదాం అంతే అంది. ప్రసవానికి నన్ను రమ్మంటావేమిటి కర్మ? భయం నటించాడు. 9వ నెల వచ్చాక వెళతాంలేండి. నాన్నగారికి రాయండి, అప్పుగానైనా ఓ 5,000 పంపమని. వద్దు సుధా, ఇప్పటికే మీ నాన్నగారికి చాలా రుణపడున్నాను. ఆయన పుణ్యమా అని చెల్లెలు కన్నీచారు వదిలింది. నేనేదో అన్నాననిగా మీ రోషం? కోపంగా అడిగింది. అన్నీ పోయాయి, ఇక రోషమేదో కాస్త మిగులుంది, అది పోతుందిలే. అప్పుడు ఎంతమందిని యాచించాలో అంతమందిని యాచిస్తాను. కాఫీ గ్లాసు కింద పెట్టి చరచరా బయటికి వెళ్ళాడు. ఆమె అలక సాగించలేదు కాని ఆవేదనగా నుదురు రాచుకుంది. ఇరుగు పొరుగు వారు పోట్లాడుకుంటే సంస్కారహీనులుగా చిత్రీకరించుకుంది. అలాంటి తను సమస్యలు సంస్కారాన్ని అణగదొక్కుతాయన్న సత్యం మరిచిపోయిందానాడు. దేశంలో అక్షరాస్యుల సంఖ్య బహు తక్కువ అంటారు. కనీసం 50% విద్యావంతులైతే ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? చదివిన ప్రతివాడు ఉద్యోగం చేయనక్కర్లేదనుకుంటే తమలాగే అవస్థలు పడాలి. నేలమీద గీతలు గీస్తూ కూర్చుంది. అధికారం అర్ధబలం ఉన్నవాడిదే రాజ్యం. పాటిబండలో బాలవాడి ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ ఉంది. స్త్రీ సంక్షేమ శాఖ వారిచే నిర్వహింపబడే వనితా మండలుంది. ఎక్కడా? కాగితం మీద. గ్రాంట్స్ తెచ్చుకోవడానికి మాత్రం ఆ ఊరి సర్పంచ్ నీలకంఠం వైశ్యుడు ఎవరినీ ఏమీ అడగలేడు. పిరికివాడు, డబ్బుంది, అందరికీ అప్పులిస్తాడు కాబట్టి ఓటిచ్చారు. అతను అధికారిననిపించుకోవాలనే తాపత్రయం తప్ప మరేం చేత కాదు. అతని పిరికితనం ఆసరాగా చేసుకుని ప్రజలు తాము ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నారు. గోపికి మహా చికాగ్గా ఉంది. పంచాయతీ అంటూ 3 రోజులుగా దాసు పనిలోకి రావడం లేదు. ఈసారి బీడు పెట్టిన పొలవంతా దున్నాలని తను చేస్తున్న ప్రయత్నాలకు ఆ విధంగా అడ్డుపడింది పంచాయతీ. మిగతా 2 కుర్రాళ్ళు, ఒకడు గేదెలు ఎడ్లు మేపుతాడు. రెండోవాడు చెప్పిన పని చేస్తాడు గాని స్వతంత్రంగా ఏ పని చేయలేడు. దాసు పంచాయతీ ఏంటో తెలుసుకుందామని పంచాయతీ ఆఫీసుకు వెళ్లాడు. నీలకంఠం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. పంచాయతీ కమిటీ మెంబర్లు ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఒరే దాసు, ఏందిరా, మరోసారి చెప్పు. గట్లనే బాంచాన్. నా జాగాలో నా తమ్ముడు ఇల్లు కట్టిండు. జాగాకు పైసలిమ్మంటే పోరి పెండ్లికిస్తానన్నాడు. నాకెప్పుడు జర పనిబడింది, ఇవ్వమంటే లేదంటాడు. ఇంట్లో సామాన్లు పారేసినా. నేను చేసిన తప్పైతే చెప్పుచుకు తన్నండి. దాసు దీనంగా ప్రార్థించాడు. నువ్వేమంటావురా ఎల్లుగా? దాసు తమ్ముణ్ణి అడిగాడో మెంబరు. ఏమంటా, కాలు మొక్కుతా. పోరి పెండ్లికని జమ చేద్దామనుకున్నా. ఆడిప్పుడే పొమ్మంటాడు. పోతగాని గోడలకు కప్పుకు 150 రూపాయలైనాయి. అవిప్పిత్తే పోతా. ఏందిరా డక్కలోడా, నీకు పైసలియ్యాలా? దాసు ముందుకొచ్చాడు. నీ తాత సొమ్మనుకుంటేవా కుక్కల కొడక? ఎల్లయ్య అరిచాడు. నోరు మీండ్రే వేదవల్లారా. ఏమంటారండి నీలకంఠం గారు? నాకైతే దాసుగాడిదే తప్పనిపిస్తోంది అనబోయాడు. ఒక మెంబర్ గైమన్ లేచాడు. ఏంటండి, వాడి స్థలంలో వీడిల్లు కట్టాడు, లేచిపోమ్మంటే పోవాలా వద్దా, లేదా ఖరీదివ్వాలి? గట్ల చెప్పు బాంచన్. దాసు ముఖం వికసించింది. గోపికి తెలుసు తీర్పు న్యాయానికి కాదని, ఎవరు డబ్బిస్తే వారిదని. అందుకే చికాగ్గా దాసు వంక చూసి ఇంటికి రమ్మని చెప్పి ఇంటివైపు నడక సాగించాడు. మధ్యాహ్నమైంది. ఆకలిగా ఉంది. మబ్బులు దట్టంగా పట్టాయి. వర్షం వస్తే విత్తడానికి పొలం తయారుగా లేదు. అతను బావి దగ్గరకు వెళ్లాడు. ఎప్పట్లా నీళ్లు, సబ్బు, తుండు సిద్ధంగా లేవు. వెనక్కి తిరిగి ఇంట్లోకొచ్చాడు. ఎవరా వచ్చింది? చలమయ్య అడిగాడు. నేను తాతయ్య. వచ్చావా గోపి? నువ్వైనా గుక్కెడు కాఫీ నీళ్ళివ్వరా? నే చెప్పింది వినిపించిందా? కాఫీ తాగలేదా? ఆశ్చర్యంగా అడిగాడు. 6 నూరైనా 100 6అయినా కమలమ్మ 6 లోపల ఒకసారి, 9 గంటలకు మరోసారి చిక్కటి కాఫీ పెద్ద టంబ్లర్తో ఇస్తుంది. తాగితే అడుగుతాన్రా. ఈ ముసల్ది వంట చేసేసరికి గూట్లో దీపాలు పెడతారు నాయనా. అదేమిటి ఇంట్లో? మీ అత్తయ్యకు జ్వరమంటరా తండ్రి? అత్తయ్య మందు వేసుకుందా? కాఫీ చుక్క కోసం నేనేడుస్తుంటే ఆవిడ మందు సంగతి ఎవరడిగారు? గోపి వంటింట్లోకి వెళ్ళాడు. పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి ముందు కూర్చుని వంకాయలు తరుగుతోంది కోటమ్మ. ఆవిడ ఉగుసుపోక పనిచేసినంత మెల్లగా తరుగుతోంది. అమ్మమ్మ, తాతయ్యకు కాఫీ ఇవ్వరాదే? అన్నం వార్చి ఈ వంకాయలు కదిపి దించి కాఫీ పెడతాంలేరా అంది నింపాదిగా. అన్నంతో కాఫీ తాగుతావా ఏం? ఏదో ఒకటి, వెళ్ళవతలకి కసురుకుంది. చలమయ్య అన్న మాట అక్షరాలా నిజం చేస్తుందనిపించింది.
ఆమెను దాటి పక్కనే ఉన్న పొయ్యి ముందు కూర్చుని పొయ్యి వెలిగించాడు. గిన్నెతో నీళ్లు పెట్టాడు. నీళ్లు మరిగే లోపల 4 గ్లాసులు కడిగి తెచ్చాడు. కాఫీ కలిపి వంపేసరికి ముసలమ్మ ప్రాణం కూడా లేచొచ్చింది. అతను ఇవ్వకుండానే గ్లాస్ అందుకుని కత్తిపేట అవతలకు నెట్టింది. దానికి చదువెందుకురా అంటే విన్నావు కాదు. నీ పెళ్లాం వీడుకు కాపురానికొచ్చాను, అడ్డమైన చాకరీ చేసి మాటలు తిన్నాను, దెబ్బలు తిన్నాను అంది. అదేదో ఘనకార్యం చేసినట్లు మురిసిపోతూ. మరింత నిదానంగా పనిచేస్తే తనకేం చేస్తారులే అనుకుని తాతగారికి కాఫీ ఇచ్చొచ్చాడు. తన గ్లాసులోది తాగి మిగిలిన గ్లాసు పట్టుకుని గదిలోకి వెళ్ళాడు. కమల మూలుగు మాత్రం వినిపిస్తోంది. లేవండి తట్టి లేపాడు. అమ్మా రాధా, నన్ను విసిగించకే, ఈ పూటకేదో తినమ్మా. రాధ రాలేదు. మీరు ఈ వేడి కాఫీ తాగండి. ఎవరు? అతని చేయి పట్టుకుంది. మొరటుగా లావుగా తగిలిందేమో వదిలి బలవంతంగా కళ్ళు విప్పి ఇటు తిరిగింది. నువ్వా? అంత జ్వరంలోనూ దుప్పటి గుండెల వరకు లాక్కుంది. లేవడానికి ప్రయత్నించింది. అతను లేపి కూర్చోబెట్టాడు. వెనక దిండ్లు సర్దాడు. కాఫీ తాగండి. నీకెందుకు శ్రమ? రాధ రాలేదా? వస్తుంది. మాత్రిచ్చేదా? తలనొప్పి అంది. శారిడాన్ మాత్ర బయట నుండి తెచ్చిచ్చాడు. అది వేసుకుని కాఫీ తాగింది. గ్లాస్ తీసుకుని బయటకొచ్చేశాడు. రాధొచ్చింది. భుజానున్న సంచి పక్కకి విసురుకొట్టి వంటింట్లో దూరింది. గోపి స్నానం చేసొచ్చాడు. కోటమ్మ వంట పూర్తి చేసింది. రాధ వడ్డించింది. రాధా, అమ్మ జావ తాగుతుందేమో అడుగు. అలాగే బావా. త్వరగా ముద్దలు మింగసాగింది. ఇదెక్కడి చోద్యమే? ఆ తిండేమిటి, ఆ లెక్కేమిటి? నాయనమ్మా, ఈ ప్రపంచానికి నువ్వే ఓ చోద్యం. నేను త్వరగా వెళ్ళాలి, లెక్కల పీరియడ్ ఉంది. చదివింది చాలే. మీ అమ్మ మంచం ఎక్కితే ఇంట్లో పనెవడు చేస్తాడు? నీ తాత? నా తాత భార్య చేస్తుంది. భోజనం ముగించి తల్లి గదిలోకి వెళ్ళింది. 2 నిమిషాల్లో తిరిగొచ్చింది. అమ్మకు ఆకలిదట బావా, వస్తాను. పుస్తకాల సంచి తీసుకుని తుర్రుమంది. చూసావట్రా దాని పొగరు? అతను లేచేసరికి దాసొచ్చాడు. గోపికి వాడిని చూడగానే మధ్యాహ్నం విషయం గుర్తుకొచ్చింది. ఒరే వెధవా, పంచాయతీలో ఏం చెప్పారా? ఏముంది బాంచాన్, 15 రూపాయలు మనవి కాదనుకుంటే చాలు, మన దిక్కే మాట. ఒరే, ఎందుకురా ఈ గోల? హాయిగా నీ తమ్ముని ఉన్నీ రాదు. 15 నువ్విస్తావు, సరే. నీ తమ్ముడు 20 ఇస్తే న్యాయం ఎటు మొగ్గుతుంది? ఆడిదిక్కేనండి. ఈ న్యాయం కొండం దేనికిరా? ఆ లంబడి కొడుకు నీలుగుడు వంచాలి బాంచాన్. వాడికే నీలుగుడురా వెధవ సన్నాసి. మీ అమాయకత్వల్లే అవతలవాడు దోచుకుంటున్నాడు. మరేం చేయమంటారు? మీ తమ్ముడితో రాజీపడు. ఈ డబ్బు ఇలా ఇవ్వడం మొదలుపెట్టారా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. గంట వాదించి చివాట్లు వేశాక దాసు అంగీకరించాడు. ఒరే దాసు, ఇప్పుడు ఆనందబాబు ఇంటి దగ్గరే ఉంటాడు, పిలుచుకురాపో. ఎవలు? డాక్టర్ బాబేనా? దాసు వెళ్ళిపోయాడు. కోటమ్మ వంటింటి గుమ్మానికి అడ్డం పడి నిద్రపోతోంది. అతను సాయంత్రానికని లాంతర్లు తుడిచిపెట్టాడు. డాక్టర్ను తీసుకుని దాసొచ్చాడు. అతను కమలను పరీక్ష చేశాడు. కంగారం లేదండి, ఫ్లూ జ్వరమే. మందులిచ్చాడు. ఇద్దరూ హాల్లోకొచ్చారు. ఎవర్రా గోపి? చలమయ్య అడిగాడు. డాక్టర్ గారు తాతయ్య. ఓర్నే, డాక్టర్ ఎందుకురా? అత్తయ్యకు జ్వరం. జ్వరం వస్తే తులసి కషం ఇస్తే పోలే, ఏందో కాలం. ఆనంద నవ్వుతూ చేయి చాపి గోపితో కరచాలనం చేశాడు. రేపొస్తాను. మరి మీ ఫీజు? ఉంచండి అన్నాడు మొహమాటంగా. అదేమన్నమాట? గోపి వెళ్ళి తన పెట్లో నుండి 10 రూపాయలు తెచ్చిచ్చాడు. అది అందుకుంటున్న డాక్టర్ మొహంలోకి చూశాడు గోపి. అనిర్వచనీయమైన ఒక భావం తళుక్కుమంది. థ్యాంక్స్. ఆ పదం కూడా హృదయం చీల్చుకుని వచ్చినట్టుంది. అర్థం కానట్టు అతని వంక చూసి బయట వరకు సాగనంపొచ్చాడు. గ్లాసుతో నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్ళాడు. చేతిలో మాత్ర పట్టుకుని కూర్చుంది. మంచినీళ్లు. తలెత్తి చూసింది. గోపి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇందాక డాక్టర్ గారి కళ్లలో కనిపించిన భావమే ఆమె కళ్లలో కనిపించింది. తనే ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడు. నీళ్ళివ్వు. చెయ్యి ముందుకు చాపాడు. ఆమె మంచినీళ్ళందుకొని మాత్ర వేసుకుంది. జావగాని పాలుగాని తాగుతారా? మా రాధ అదృష్టవంతురాలు. ఈవిడకు పిచ్చిగాని పట్టలేదు కదా. తను అడిగిందేమిటి, ఆవిడ చెప్పేదేమిటి? నిజంగా రాధ అదృష్టవంతురాలే. మీ ప్రేమ ఆమె స్వంతం. ఆమె మీ కంటి వెలుగు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అటు తిరిగి పడుకుంది. పాలు తెమ్మంటారా? వద్దు.
జీవితంలో మొదటిసారిగా అనుభవించిన అభిమానానికి ఆమె హృదయం కరిగి కన్నీరు రూపంలో ప్రవహిస్తుందని అతను ఊహించలేకపోయాడు. మరో 2 నిమిషాలు చూసి వెళ్ళిపోయాడు.